హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూసిన జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. ఇవాళ టాపిక్ వచ్చేసి యాపిల్ కండక్ట్ చేసిన ఈవెంట్ WWDCలో హైలైట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే iOS 27 అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అవి ఏమేమి మోడల్స్కి వస్తాయనేది కూడా ఇక్కడ మీ స్క్రీన్ మీద వేస్తున్న చూడొచ్చు. iPhone 11 నుంచి ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన iPhone 17 Pro Max వరకు iOS 27 అయితే సపోర్ట్ చేస్తారు. కాకపోతే ఆ బీటా వర్షన్ మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకొని ఎక్స్పీరియన్స్ చేయాలన్నా అది 16 GB. 16 GB. ఎందుకు యాపిల్ 128 GB తీసుకో, 256 GB తీసుకో. మీ అమ్మ 16 GB అంట. నాకు అసలు అయితే అమ్మ అప్డేట్ అనగానే 16 GB అనగానే నాకు దిమ్మ తిరిగిపోయింది. ఒకప్పుడు iPhones 4 GBతో స్టార్ట్ అయింది. 4 తర్వాత 8 GB, తర్వాత 16 GB, 32, 64, 128, 256, 512, ఇప్పుడు 1 TB, 1 TB, 2 TB కూడా వచ్చేసినాయి కానీ మోడల్స్. కానీ అసలు 16 GB అప్డేట్ అంటే అసలు ఏమైందిరా నాయన. చెప్తున్నా కదా, ఈ 2026లో యాప్స్ ఆర్ వెరీ హెవీ. ఇప్పుడు మీకు ర్యామ్ మేనేజ్మెంట్ ఒకప్పుడు మీకు చెప్తున్నా కదా, iPhone 2 GB ర్యామ్తో మీకు అసలు వండర్ఫుల్గా చక్కగా పర్ఫామ్ చేసేది. ఇప్పుడు ఎంత ఐఫోన్ అయినా సరే మినిమం 8 GB ర్యామ్ అయితే ఉండాల్సి వస్తుంది. సో పాత మోడల్స్ అన్నీ మీకు iPhone 11 మనం మాట్లాడుకున్నట్లయితే అది 3 GB, iOS 27 వచ్చేసి 16 GB. అదే 64 GB ఐఫోన్ అనుకోండి, ఈ 16 GB అప్డేట్లానే పోతుంది. ఇంత హెవీ యాప్స్ని ఆ 3 GB ర్యామ్తో ఎట్లా ఆప్టిమైజ్ చేస్తారో ఏమో మరి యాప్లికే తెలియాలి. ఏమో కానీ మొత్తానికైతే iOS 27 అయితే iPhone 11 నుంచి iPhone 17 Pro Max వరకు ఏవైతే వీళ్ళు ఫీచర్స్ ఇప్పుడు ఈ WWDCలో హైలైట్ చేశారో, iOS 27 అప్డేట్ మాత్రం iPhone 11 నుంచి అన్ని మోడల్స్కి వస్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళు హైలైట్ చేసిన ఫీచర్స్ ఏదైతే సిరి ఏఐని ఇంట్రడ్యూస్ చేశారో సపరేట్ యాప్ లాగా, ఇది మాత్రం అన్ని ఐఫోన్స్కి అయితే వర్తించదు. ఏదైతే యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసే ఐఫోన్స్ ఏవైతే ఉంటాయో, మినిమం iPhone 16 ఆర్ ప్రో వేరియంట్స్ చూసుకున్నట్లయితే iPhone 15 Pro నుంచి మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే వర్కౌట్ అవుతుంది. సో యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టెడ్ డివైసెస్ మాత్రమే వీళ్ళు ఇప్పుడు హైలైట్ చేసిన WWDCలో హైలైట్ చేసిన సిరికి సంబంధించిన ఏఐ ఫీచర్స్ అన్ని ఈ మోడల్స్ నుంచి మాత్రమే మీరు ఎంజాయ్ చేసి. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, iPhone 15 Pro నుంచి ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన iPhone 17 Pro Max వరకు వీళ్ళు హైలైట్ చేసిన WWDCలో వీళ్ళు హైలైట్ చేసిన సిరికి సంబంధించిన ఏఐ ఫీచర్స్ని ఈ మోడల్స్లో మాత్రమే మీరు ఎంజాయ్ చేయగలరు. వీళ్ళు తీసుకొచ్చిన చేంజ్ గురించి ఫస్ట్ ఒక చేంజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. లిక్విడ్ గ్లాస్ మీకు iOS 26లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, ఓకే. కాకపోతే చాలా రిపోర్ట్స్ అయితే వచ్చినాయి, చాలా మంది కంప్లైంట్ చేశారు ఈ లిక్విడ్ గ్లాస్ వల్ల వెనకాల ఉన్న టెక్స్ట్ నేను చూడలేకపోతున్నాను అది ఇది అని చెప్పి. సో రిపోర్ట్స్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇప్పుడు లిక్విడ్ గ్లాస్ని కస్టమైజ్ చేసుకునే విధంగా అయితే తీసుకొచ్చారు. మీకు నచ్చినట్లయితే ట్రాన్స్పరెంట్లో పెట్టుకోవచ్చు, ట్రాన్స్పరెంట్లో నాకు ఇష్టం లేదు థిక్గా కూడా పెట్టుకోవచ్చు థీమ్ అనేది. సో ఈ లిక్విడ్ గ్లాస్ అనేది మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొక హైలైట్ వచ్చేసి చెప్పాను కదా, వీళ్ళు సిరిని యాప్ లాగా అయితే తీసుకొచ్చారు. ఈ సిరిని మీరు iOS 27లో చాలా చోట్ల అయితే యూజ్ చేయొచ్చు. లైక్ మనం ఇప్పుడు గూగుల్ జెమినైని ఎక్కడ పడితే అక్కడ ఎలా అయితే యూజ్ చేసుకుంటున్నామో, ఈ సిరిని కూడా ఒక యాప్ లాగా సేమ్ ChatGPT జెమినై యాప్ లాగానే సిరిని కూడా ఒక యాప్ లాగా కస్టమైజ్ చేసి తీసుకొచ్చి దీన్ని కూడా మీరు iOS 27లో ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి అయితే ఆప్టిమైజ్ చేసి అయితే తీసుకొచ్చారు. ఈ సిరి యాప్లో వాయిస్ని కూడా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అది ఎంత ఫాస్ట్గా మాట్లాడాలి అండ్ ఇంకా ఏ వాయిస్లో మాట్లాడాలి అనేది కూడా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే కరెంట్ మీకు గూగుల్ జెమినై వచ్చేసి అన్ని లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. ఈ సిరి మాత్రం ఓన్లీ కొన్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లైక్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జపనీస్ ఇలాంటి భాషలు మాత్రమే కొన్ని మెయిన్ ఏంటంటే ఇంగ్లీష్ అయితే మీకు పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది, మీరు ఎలా అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇది త్వరలో మీకు అన్ని లాంగ్వేజెస్కి తీసుకురావచ్చు. వీళ్ళ సిరి ఏఐని డెవలప్ చేసుకోవడానికి వీళ్ళకి ఒక మోడల్స్ అయితే కావాలి కదా. వీళ్ళు మోడల్స్ వచ్చేసి గూగుల్ నుంచి తీసుకున్నారు, గూగుల్ జెమినై మోడల్స్ నుంచి తీసుకొని వీళ్ళు క్లబ్ చేసుకొని వీళ్ళు యాపిల్ ఫండమెంటల్ మోడల్స్గా తీసుకొచ్చారు. గూగుల్ కి సంబంధించిన గూగుల్ జెమినై మోడల్స్ ని యూజ్ చేసుకొని వీళ్ళకి సంబంధించిన సిరి అనే ఏఐ యాప్ని వీళ్ళు కొంచెం నెక్స్ట్ జనరేషన్కి అయితే డెవలప్ చేస్తారు. ఎందుకంటే మీరు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసే డివైసెస్ మీరు చూడొచ్చు, iPhone 16 కానీ iPhone 15 Pro అబవ్ మోడల్స్ ఏదైనా కానీ యాపిల్ ఇంటెలిజెన్స్ మీకు గూగుల్ జెమినై ఉన్నంత యాక్యురేట్గా కానీ అంత బాగా కానీ పనిచేయట్లేదు. సో ఇది చాలా మంది చిరాకు పడుతుంది, ఎందుకంటే యాపిల్ ఇంటెలిజెన్స్ అందరూ జెమినైతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా పిల్లవచ్చాలని ఉన్నానని చెప్పి ఇది సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదని అయితే అన్నారు. సో అందుకని వీళ్ళు కొంచెం ఫాస్ట్గా నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళడానికి గూగుల్ నుంచే డైరెక్ట్గా వీళ్ళు మోడల్స్ని అయితే తీసుకున్నారు. గూగుల్ జెమినై మోడల్స్ని తీసుకొని ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో పనిచేసేదంతా గూగుల్ జెమినై మోడల్స్ తీసుకున్నారు కాబట్టి మీకు రిజల్ట్స్ కూడా మీకు జెమినై ఎంత యాక్యురేట్గా రిజల్ట్స్ ఇస్తాయో ఇక్కడ నుంచి మీకు ఐఫోన్లో కూడా సిరి యాప్ని యూజ్ చేసి ఈ యాపిల్కి సంబంధించిన యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా మీకు అంతే క్విక్గా రెస్పాన్స్ అయితే అవుతుంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన సిరి ఏఐని ఎలా యూజ్ చేయాలో దాని గురించి అయితే మాట్లాడుకుందాం.
గూగుల్లో చూసుకున్నట్లయితే గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కానీ సామ్సంగ్ మొబైల్స్ కానీ మనం సర్కిల్ టు సర్చ్ అని గూగుల్ జెమినీ ఎలా అయితే యూజ్ చేస్తున్నారో, ఎగ్జాంపుల్ మీకు గూగుల్ జెమినీ లైవ్ ఐడియా ఉంటుంది. గూగుల్ జెమినీ లైవ్లోకి వెళ్ళిపోయి మీరు ఏదైనా లైవ్లో ఇలా బల్బు అయితే బల్బుని చూపించుకుంటారు, ఇలా కుక్క అయితే కుక్కని చూపించి ఇది ఏంటిదని చెప్పి మనం అడుగుతాం కదా. సేమ్ అలానే మీకు ఇప్పుడు యాపిల్ సిరి ఇంటెలిజెన్స్ కూడా మీరు ఎలా యూజ్ చేయొచ్చు అయితే, మీకు iOS 27 అప్డేట్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఐఫోన్ కెమెరా మీరు యూజ్ చేస్తున్నారో, ఐఫోన్ కెమెరాలో ఫోటో అండ్ వీడియో డిపార్ట్మెంట్స్ అయితే ఎలా ఉంటాయి, సిరికి కూడా సపరేట్ సెక్షన్ అయితే ఉంటుంది. సో మొబైల్ కెమెరా యాప్లోనే మీకు సిరి అని సపరేట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ యూజ్ చేసుకొని కూడా సేమ్ మీరు జెమినీ లైవ్ ఎలా అయితే యూజ్ చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అలానే యూజ్ చేయొచ్చు. సో ప్రీవియస్ జనరేషన్స్ లో మేము యాపిల్ కి సంబంధించిన ఏఐ సిరిని ఎలా వాడాలి అనుకుంటే మాత్రం దానికి కూడా నా దగ్గర అయితే ఒక సొల్యూషన్ ఉంది. ఇది నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మాత్రం, ఇప్పుడు మీకు యాప్ స్టోర్ గూగుల్ జెమినైని డౌన్లోడ్ చేసుకోవచ్చు, చాట్ జీపీటీని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏని వాడాలంటే మనం ఎలా అయినా వాడచ్చు. యాపిల్ ఇంటెలిజెన్సే వాడాలని రూల్ ఏం లేదు. ఈవెన్ యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా మీకు గూగుల్ జెమినై మోడల్స్నే తీసుకొని పర్ఫామ్ అయితే చేస్తుంది. ఈవెన్ యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా గూగుల్ జెమినై మోడల్స్ని తీసుకొని పర్ఫామ్ చేస్తుంది. మీరు డైరెక్ట్ గూగుల్ జెమినై వాడచ్చు. iPhone 11 మోడల్స్లో మీకు iOS 27 అప్డేట్ వస్తుంది. కాకపోతే యాపిల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఏంటి, మీకు గూగుల్ జెమినై ఉంటుంది, దాన్నైనా వాడుకోవచ్చు మీరు. సో అది ఏం వాడాలంటే ఎలా అయినా వాడచ్చు. కాకపోతే వీళ్ళు ఇప్పుడిప్పుడు గూగుల్ జెమినై లాంటి ఏఐని అడాప్ట్ చేసుకొని వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఈ WWDCలో నాకు ఇంకొక నచ్చిన ఫీచర్స్ వచ్చేసి, ఫోటోస్ యాప్లో మీకు అంతకు ముందు క్లీనప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది కదా, ఇప్పుడు కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు కూడా అది సరిగ్గా అయితే పనిచేయట్లేదు కదా. ఇప్పుడు మీకు అక్కడ 2 కొత్త ఆప్షన్స్ అయితే వచ్చినాయి. రీఫ్రేమింగ్ ఆప్షన్ వచ్చింది అండ్ ఇంకా ఎక్స్టెండ్ ఆప్షన్ అయితే వచ్చింది. ఎక్స్టెండ్ ఆప్షన్ అంటే నథింగ్ బట్ ఏం లేదు, ఎవరైతే క్లోజ్అప్ షాట్స్ అండ్ క్లోజ్అప్ సెల్ఫీస్ తీసుకుంటారో మీరు దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఇక్కడ మీకు ఏఐ సహాయంతో మీకు ఫోటోని అయితే క్లోజ్అప్ ఉన్న షాట్ని ఎక్స్టెండ్ చేసి అయితే పెడుతుంది. కంప్లీట్గా ఏఐనే పర్ఫామ్ చేస్తుంది ఇక్కడ మీకు. ఇంకొకటి వచ్చేసి రీఫ్రేమింగ్. రీఫ్రేమింగ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే స్పేషియల్ రీఫ్రేమింగ్. స్పేషియల్ రీఫ్రేమింగ్ అంటే నథింగ్ బట్ మీరు ఒక యాంగిల్లో ఫోటో దిగారు. ఎగ్జాంపుల్ నేను ఈ యాంగిల్ ఇలా ఫోటో దిగాను, కాకపోతే ఈ సైడ్ యాంగిల్ నుంచి ఎట్లుంటుంది, ఐ మీన్ మీరు మోడర్న్ జనరేషన్ ఐఫోన్స్లో మీకు లాక్ స్క్రీన్ పెట్టుకుంటున్నారు కదా, స్పేషియల్ లాక్ స్క్రీన్ పెట్టుకుంటున్నారు కదా, స్పేషియల్ సేమ్ ఎఫెక్ట్ మీకు ఇక్కడ స్పేషియల్ రీఫ్రేమింగ్లో వాడుతున్నారు. సేమ్ ఒక ఫోటో ఉంది కదా, దాన్ని స్పేషియల్గా మూవ్ చేసుకోవచ్చు. మీరు స్పేషియల్గా మూవ్ చేసుకొని ఇంకో డైరెక్షన్లో ఎట్లా ఉంటుందో ఆ డైరెక్షన్లో నచ్చితే మీరు ఆ డైరెక్షన్లో ఫోటో అనేది సేవ్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ అంతే. లేటెస్ట్ జనరేషన్ ఐఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం ఇది మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే లేటెస్ట్ జనరేషన్ ఐఫోన్స్లో మీరు ఆ లాక్ స్క్రీన్ ఏదైతే ఉందో, లాక్ స్క్రీన్ కొన్ని కస్టమైజేషన్స్ అయితే ఉన్నాయి కదా, స్పేషియల్ వాల్పేపర్ పెట్టుకోవచ్చు. సేమ్ స్పేషియల్ వాల్పేపర్ థీమ్నే వీళ్ళు ఇక్కడ ఫోటోలో రీఫ్రేమింగ్ పెట్టారు, స్పేషియల్ రీఫ్రేమింగ్ పెట్టారు. సో అదే తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేశారని అయితే అనిపిస్తుంది. ఈ iOS 27 కూడా అన్నింటిలోకి వస్తుంది, నాట్ ఓన్లీ ఐఫోన్స్, ఐప్యాడ్స్కి వస్తుంది, ఐమ్యాక్స్కి వస్తుంది, మ్యాక్ బుక్స్కి వస్తుంది, ఇలా అన్నింటికి వస్తుంది, iPadOS, ఈవెన్ వాచ్ ఓఎస్కి కూడా. సో ఇది ఫ్రెండ్స్ WWDCలో హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే. సో ఇది ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ఉన్నారో, ఎవరైతే యాపిల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కింద మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ బై. సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్, దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ బై.